హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ముల్లంగి మెంతాకు కర్రీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది. ముల్లంగి అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ కర్రీని కనుక చేసుకున్నట్టయితే అంత ఇష్టపడతారనమాట. చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కనుక రైస్లోకి తిన్నట్టయితే అసలు పిల్లలు కూడానండి ఇష్టం లేనోళ్ళు కూడా ఇష్టం తింటారనమాట. అంత విధంగా రుచిగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బాండీ తీసుకోవాలి. అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అన్నా పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ తాలింపు గింజలు బాగా ఏగాలన్నమాట. మాడకుండా చూసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 4, 5 పచ్చిమిర్చి అండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగన్నా వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకొని అన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఇవి కూడాను ఒక బంగాళదుంప, పెద్ద బంగాళదుంప తీసుకొని అందులో సన్నగా ముక్కలు కట్ చేసుకొని పొడితో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ముల్లంగితో పాటు ఈ బంగాళదుంప తగలటం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ముల్లంగి పెద్దదండి. ముల్లంగి చెక్కు తీసి కడుక్కొని చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని మొత్తం రెండు కలుపుకోవాలి. గరిటెతో కలుపుకోవాలన్నమాట. సాల్ట్ అంతాను కలిసే ముక్కలకి కలిసే విధంగా ఈ విధంగా చేసుకొని కాసేపు బాగా ఉడకనియాలండి. దగ్గరుండి మాడకుండా చూసుకోవాలి. ఇది తొందరగా ఉడకాలంటే మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు అయినాక తీస్తే మనకు కొంచెం కొంచెం మగ్గినాయి అనమాట ముక్కలు. ఈ విధంగా ఒకసారి కలుపుకొని గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత అడుగంటకుండా చూసుకోవాలండి. కొంచెం ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో మనం మూత పెట్టే ముందు కొంచెం కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. ఈ విధంగా కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా ఉంచేసి కాసేపు సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఉడకవాలండి. ఉడకనిచ్చుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కాసేపు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట సాంబార్ పొడి వేసుకుంటే. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మెంతాకు కదా అండి, మెంతాకుని చూసుకొని బాగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇది ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. కొంచెం ఇంకా తొందరగా ఉడకటానికి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కలుపుకున్న మెంతాకు ఉంది కదండి, ఆ మెంతాకుని కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు కలుపుకొని ఉడకనియాలన్నమాట. కాసేపు గరిటెతో కలిపేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకొని మొత్తము ఆకంతా మగ్గిపోద్దండి. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎంతసేపు అక్కర్లేదు, కొంచెం సేపు అయితే సరిపోతుంది. నేను కొద్దిగా మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అయినాక ఒక తీసిన తర్వాత చూసారా మొత్తం మగ్గిపోయింది ఆకంతాను. అంతేనండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది రోటీలో కానీ చపాతీలో కానీ దేనికైనా కూడా బాగుంటుంది. రైస్ అయితే మనం చెప్పట్లేదు అనమాట. అంత టేస్ట్ పట్టి అయిపోయిందండి కర్రీ. ఈ విధంగా రెడీ మెత్త బాగా కలుపుకొని మొత్తము ఆకంతా మగ్గిపోద్దండి. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎంతసేపు అక్కర్లేదు, కొంచెం సేపు అయితే సరిపోతుంది. నేను కొద్దిగా మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అయినాక ఒక తీసిన తర్వాత చూసారా మొత్తం మగ్గిపోయింది ఆకంతాను. అంతేనండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది రోటీలో కానీ చపాతీలో కానీ దేనికైనా కూడా అయితే మనం చెప్పట్లేదన్నమాట. అంత టేస్ట్ పట్టి అయిపోయిందండి కర్రీ. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకొని
సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్లో